పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది కదా, ప్రజాప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది. ధర్నాలు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ప్రభుత్వం సక్రమంగా చేయాల్సిన పనులు చేసి నెరవేర్చాల్సిన హామీలు చేయాల్సిన డ్యూటీస్ ప్రాపర్ గా చేసి ఉంటే ఇట్లా ధర్నా చౌక్ ఖాళీ ఉంటుండే, ఇంత బిజీ ఉండేది కాదు. సో మాకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేదే మా ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాము. 2.5 ఫస్ట్ అడిగితేనేమో ఇంకా టైం ఉంది కదా అన్నారు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇంకేం టైం ఉంది, ఇంకెప్పుడు నెరవేరుస్తారని మేము అడుగుతున్నాం. లేదండి, రాలేదు. వాళ్ళు ఏమన్నారు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళు మహా అంటే ఇచ్చింది 16,000. ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు తప్పించి అంతకుమించి వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ టైంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లవే కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పడమే. మీరు అసెంబ్లీ సెషన్స్ గమనించుంటే పట్టి విక్రమార్క గారే చెప్పారు, మేము 16,000 ఉద్యోగాలే ఇచ్చినామని చెప్పినారు. సో ఆన్ రికార్డ్ ఏదంటే అదే కన్సిడర్ చేస్తాం కదా. ఆన్ రికార్డ్ వాళ్ళు 16,000 అన్నారు, బయటకు వచ్చి 60,000 70,000 అనడం కరెక్ట్ కాదు కదా. సో అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు అనేది. కానీ అన్ని గమనిస్తున్నాం, మేము అనే వాళ్ళం, మాకు తెలుసు, అనుభవించిన వాళ్ళం కాబట్టి మేము అన్ని గమనిస్తున్నాం, అన్ని మా దృష్టిలో ఉన్నాయి. మేము దానికి అనుగుణంగా ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనేది కూడా మాకు తెలుసు. అంటే ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా 2034 వరకు నేనే సీఎం ఉంటా అని చెప్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? 2034 వరకు సీఎం ఏమో కానీ వచ్చే 2028 కానీ 29లో వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలవమనండి, అప్పుడు చూద్దాం. అంతే, బరాబర్. అంటే అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన చూపిస్తున్నారు ప్రజలకి. కానీ పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వాలకే పనిచేస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్ని రోజులు? ఓట్ అనే హక్కు అనేది ఉంది కదా, ఆ టైంలో ఏ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది? ఈ రోజు నువ్వు 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి, ఎలక్షన్స్ టైంలో ఏ వ్యవస్థను అడ్డు పెట్టుకుంటారు? సో అది టెంపరీయే. మేబీ టైం ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకొని చేసే అరాచకాలు టెంపరీయే. మాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మేమేంటో చూపిస్తాం. డెఫినెట్ గా పట్టించుకోరనే క్లారిటీ కూడా మాకుంది. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది, ఏజ్ లిమిట్ అనేది పెంచిండ్రు 44 years. మీరు గమనించుంటే అది 1 year వరకే వ్యాలిడిటీ ఉంది. అంటే 1 year లోపల నోటిఫికేషన్స్ ఇస్తారా, లేదంటే 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంటారా? అది కూడా ఆలోచించాలి, అందరు గమనించాలి. ఏంటంటే 1 year ఇవ్వడం అది కరెక్ట్ కాదు. బికాస్ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 44 నుంచి 46 చేసింది, కానీ మళ్ళీ 44 చేయడానికి కారణం ఏంటి? అది కూడా చెప్పాలి కదా ప్రభుత్వ పెద్దలు. ఏ బేసిస్ లో ఆ జీవో రిలీజ్ చేశారో కూడా చెప్పాలి కదా. బట్ వీఆర్ హ్యాపీ, అట్లీస్ట్ 34 నుంచి 44 చేసినారు. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లోనే వాళ్ళ క్లారిటీ లేదనేది ఈ జీవోతో వెరీ క్లియర్ గా అర్థమైపోతుంది జనాలకి. సో గ్యారంటీ లేదు, ఉంది అని కూడా ఎవరు చెప్పట్లేదు కదా. కాకపోతే ఉద్యోగం సాధించుకోవడం మా హక్కు, దానికోసం మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఇస్తారా ఇవ్వరా అనేది ఆబ్వియస్ గా అల్టిమేట్ గా ప్రభుత్వం తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి దాన్ని మేమేం చేంజ్ చేయలేం. కానీ ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ని చేంజ్ చేసే శక్తి మాకుంది, ఆ పరంగానే మేము పనిచేస్తాం.